దేవాను రక్షించే సహాయం చెయ్యండి నాయన. మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని అడుగుతున్నారు. పేరు పేరు చెప్పిన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. సహాయం చెయ్యండి బాబు. మీరే సహాయం చేయండి, కనికరించండి. తనివికి ఆరోగ్యం దయచేయండి, చేతి దయచేయండి నాయన. ఆయా ఆపరేషన్ చేసినట్టు మీరు తోడుగా ఉండే మీరే నాయకుడై నడిపించండి బాబు. నాయన బిడ్డకు ఆపరేషన్ చేసినటువంటి కీడుల నష్టాలు ఎక్కడ జరగనివ్వద్దు తండ్రి. డాక్టర్ల కంటే గొప్ప డాక్టర్ మీరే నాయకుడై నడిపించమని అడుగుతున్నాను తండ్రి. దేవా నా తండ్రి సత్యవతిని జ్ఞాపకం చేసుకోండి, రాముని జ్ఞాపకం చేసుకోండి నాయన, చిన్నారిని జ్ఞాపకం చేసుకోండి బాబు. నాయన మీరే సహాయం చేయండి నాయన. నా తమ్ముళ్ళు మార్చండి, వారి భార్య బిడ్డలు మార్చండి తండ్రి. లోకం అయిపోయే కానీ తండ్రి నీ సన్నిధి వైపు రాలేకపోతున్నారు తండ్రి. నాయన ఎంతగో నిర్లక్ష్యతనం తండ్రి. నాయన దేవా నీ సన్నిధికి వస్తే నాయన మా కుటుంబం అంతా నీకు ఎంతో నాయన నీకు లెక్కలేని వందనాలు తండ్రి. సహాయం చేయండి బాబు. నా తండ్రిని జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యం దయచేయండి, చేతి దయచేయండి తండ్రి. నాయనగా పంద్రపరమైన కూడా జ్ఞాపకం చేసుకోండి, కాళ్ళని ముట్టి సర్దపరచమని అడుగుతున్నాను తండ్రి. లోహాసనని జ్ఞాపకం చేసుకోండి, కాళ్ళని ముట్టండి నాయన. మీరు సహాయం చేయండి నాయన. మీరే కనికరించండి బాబు, మీరే సహాయం చేయండి నాయన. నీ కనికరం దయచేయండి, నీ కాపుదల దయచేయండి నాయన. నాయన నా తండ్రి అక్కడ మాసరాలు పొలాన్ని బిడ్డలు ప్రతి బిడ్డ మీరు దర్శించండి, ఆదరించండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు కుటుంబాన్ని మీరు దర్శించమని అడుగుతున్నాను తండ్రి. అక్కడ సంఘాన్ని దీవించండి, అభివృద్ధి చేయమని అడుగుతున్నాను తండ్రి. లేవలెత్తండి బాబు నాయన. నీ దాసులు లేని కొరత వాళ్ళ మధ్యన తీర్చమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన. నా తండ్రి మా సంఘ బిడ్డలు మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, పేరు 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 చెప్పిన మీరు జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నాను తండ్రి. నీ దాసుడికి శక్తి బలం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, బలం దయచేయండి నాయన. నా తండ్రి మాకు ఏ వాక్యం కావాలో నీ కుమారు నోటి నుంచి మనం అడుగుతున్నాము తండ్రి. సహాయం చేయండి నాయన. నేను ఎవరి కోసం ప్రార్థించడండి నాయన. అర్హత లేనిదాన్ని అంటే నేను ధూళిని దుమ్ములు అంటే దాన్ని అని సన్నిధిలో పాదం పెట్టడానికి కూడా నాలో అర్హత లేదు బాబు. నన్ను క్షమించవా తండ్రి. నాయన బళ్ళ మీద వెళ్ళే బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆటోలో వెళ్ళే ప్రతి బిడ్డ మీరు దర్శించండి. ఎవరికి ఎండ వాతావరణం పెట్టి ఎవరికి ఏ నష్టం రానివద్దు బాబు. నీ కంచి కాపుదల వేయమని అడుగుతున్నాను తండ్రి. దేవాన్ని సహాయం చేయండి, చేతి దయచేయండి, బలం దయచేయండి నాయన. నా తండ్రి నేను ఎవరినన్నా మరిచి ఉంటే నాయన నన్ను క్షమించి నాయన. ఏ నాయన పాపిన విగ్రహాలను క్షమించి ఈ చిన్న ప్రార్థన ఈ సన్నిధిలో చేర్చుకోమని క్రీస్తు వారు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. జీవం గల దేవా నీ ఘనమైన పాదాలు కొందనాలు. నీ సహాయం మాకు దయచేయండి దేవా. నీ ఆత్మీకార్యం మా పట్ల మీరు జరిగించి బలపరచండి. లైకతను విగ్రహమంతర శక్తులకు బలం మీరు పడగొట్టుము దేవా తండ్రి. లైవ్ ద్వారా వాక్యము విత్తబడుచుండగా దేవా తండ్రి వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయం మాకు దయచేయండి. మా చివరిపాలెం సంఘంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాము దేవా. లైవ్లో ఎలాంటి అంతరాయం లేకుండా దేవా తండ్రి పిక్చర్ క్వాలిటీ, వాయిస్ క్వాలిటీ దేవా తండ్రి శ్రేష్టంగా అందబడుటకు దేవా అనేక మంది గృహాల దగ్గర కొన్ని సంఘస్థులు ఆయా ప్రాంతాల్లోని వాక్యం వినిచుండగా నీ సహాయం నీ కాపుదల వారితో ఉంచి బలపరిచి ఈ వాక్యం ద్వారాగా మాతో మీరు మాట్లాడి దేవా నీ శక్తి మాతోటి ఉంచి మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. బేస్ తగ్గించి ఒక పాయింట్ తగ్గించి బేస్. హలో. ఆరాధన గీతంలో నుంచి 192వ పాట పాడుకుందాం. 192వ పాట. యేసుతో టీవీగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను. 192వ పాట. యేసుతో టీవీగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబు తోడపు రాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను రాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ యేసు
ధ్వజము పట్టి నడువగా యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసుతోటి విగాను వెడలను యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబు తోడపు విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజునాజ్ఞమదిని నిల్పుచు విశ్వాస కవచమును ధరించు ఆ రాజునాజ్ఞమదిని నిల్పుచు అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై అనుదినంబు శక్తిని పొందుచున్న యేసుతోటి విగాను వెడలను యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబు తోడం శోధనలు మనల చుట్టి వచ్చిన సాతాను అంబులెన్ని తగిలినా శోధనలు మనల చుట్టి సాతాను అంబులెన్ని తగిలినా భయము లేదు మనమిక ప్రభుని చెంతనందుము భయము లేదు మనమిక ప్రభుని చెంత యేసుతోటి విగాను యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబు తోడం ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వాత చాటుడి ఓయ్ చేరుడి శ్రీ యేసురాజు వాత లోకమంత ఏకమై లోకనాథు గెల్వను లోకమంత ఏకమై లోకనాథు గెల్వను సాధనం బెవరు నీవు నేనేగా యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబు తోడ పోదమా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సరిపోతుంది. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. లైవ్లో వాక్యం వింటున్న సంఘ బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాం. యెషయా రాసిన గ్రంథము 66వ అధ్యాయము. యెషయా 66 మొదటి వచనం నుంచి చూద్దాం. మౌత్ మధ్యలో పెట్టండి. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను
దృష్టించుచున్నాను. సరిపోతుందండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన యొక్క పాదపీఠము. ఇప్పుడు భూమి అంతటి మీద ఆయన 2 పాదములు పెడితే అలాగా సరిపోతుందంట. ఆకాశం అంతటి మీద ఆయన కూర్చుంటే సరిపోతుంది. అయితే మనం అనుకుంటాము దేవుణ్ణి ఒక చర్చిలోనో, అన్యమతస్థులైతే కొన్ని గృహాలు దర్శించినప్పుడు ఒక చిన్న గదిని అక్కడ ఏర్పాటు చేస్తారు. దానిని పూజ గది అంటారు. అక్కడ దైవము అని పిలుస్తున్న వారు ఉంటారని వారి యొక్క విశ్వాసము. క్రైస్తవులుగా మనము కూడా ఈ మందిరము లేకపోతే చర్చిలో దేవుడు ఉంటాడు అని మన యొక్క నమ్మకము, విశ్వాసము. కానీ ప్రభు అంటున్నారు, మీరు నాకు ఎప్పటికీ మందిరము కట్టించలేరు. ఈ విశ్వమంతా కూడా నా చేతి పనులే. ఇప్పుడు నా బిడ్డలు ఉన్నారు, నా దగ్గర కొంత డబ్బులు తీసుకొని, జాగ్రత్తగా నా దగ్గర కొంత డబ్బులు తీసుకొని నా పుట్టినరోజు వచ్చిందని నాకు ఒక షర్ట్ కొన్నారనుకోండి, ఇప్పుడు అది వాళ్ళకు ఉన్నట్లా? చెప్పండి, వాళ్ళకు ఉన్నట్లా? డబ్బులు నాయి కాబట్టి ఏదో షాప్కి వెళ్ళకుండా ప్రయాసపడకుండా తెచ్చుంటారు, కానీ అది నా కష్టార్జితం అవుతుంది. వాళ్ళది ఎప్పుడవుతుందంటే వాళ్ళు కష్టపడి సంపాదించి నా కోసం కొనిదేస్తే అది వాళ్ళు నా కోసం చేసింది అవుతుంది. ప్రభు అది అంటున్నాడు, ఇవన్నీ నా హస్త కృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇవన్నీ నా వల్ల కలిగాయి. ప్రభా, నువ్వు భూమిని సృష్టించావు కానీ ఇటుకలు నువ్వు తయారు చేయలేదు కదా అని మనం అనుకోవచ్చు. ఇటుకలు మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఇటుకలు మట్టి కలపాలంటే నీళ్ళు ఎవరిచ్చారు? ఇటుకలు ఆరాలంటే ఎండ ఎవరిచ్చారు? మరి అన్నీ దేవుడిచ్చిన తర్వాత దేవుని మనం అందరం కట్టగలమా? కట్టలేము, ఎప్పటికీ కట్టలేము. కనుక కిందనే ఒక మంచి మాట అన్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుంటాడో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను. ఎవడో దీనత్వము కలిగి, ప్రభుకి దీనులంటే చాలా ఇష్టము, నా మాట విని వణకాలి. మనుషుల మాటకి, ఒక క్లాస్ టీచర్ మాటకి విధేయత చూపిస్తాం, గ్రామంలో గ్రామ పెద్దల మాటకు విధేయత చూపిస్తాం, ఆఫీస్లో మన పై అధికారుల మాటకు విధేయత చూపిస్తాం, ఇంకా పనికి పిలిచిన యజమాని మాటకు విధేయత చూపిస్తాం. కానీ ప్రభు అంటున్నాడు, వాళ్ళకి విధేయత చూపించొద్దు అని ప్రభు అంటలేదు. కానీ నా మాట విని ఎవడు దీనత్వము కలిగి నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుతాను. దేవుడు దృష్టించాలంటే దీనత్వం కావాలంట. దేవుని మాట విని వణకాలి. హబక్కుకు అంటున్నాడు, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. ప్రభా, లోకంలో అనేకమైన వార్తలు ఉన్నాయి. దొంగలు వస్తున్నారని వార్త వింటున్నాం, కరోనా వస్తుందని వార్త వింటున్నాం, లేకపోతే ఎండలు విపరీతంగా ఉంటాయి. ఇటీవల మన యొక్క శాస్త్రజ్ఞులు అంచనా వేశారు 49 డిగ్రీల సెల్సియస్లో మనం ఉన్నాం ఉష్ణోగ్రత. 52 వస్తే మనుషులు బ్రతకడం కష్టమంట. ఇంకా ఎన్ని డిగ్రీలు? 3 డిగ్రీలు మాత్రమే. ఈ 3 డిగ్రీలు వస్తే మనుష్యుడు ఎండలోని బయటికి వెళ్తే చనిపోతాడు, కానీ తిరిగి ఇంటికి రాడు. ఆ
సిస్టంలోకి. అంత తీవ్రతమైన ఉష్ణోగ్రతలో మనము నివాసం చేస్తున్నాం. ఇప్పుడు మనుషులు అంటున్నారు చెట్లు కావాలి, చెట్లు లేకపోతే దాదాపుగా 50,000 కోట్ల చెట్లు కావాలంట ఉష్ణోగ్రత తగ్గించాలంటే. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇల్లు కట్టుకోవడానికో ఏదో కట్టుకోవడానికో రోడ్డు వేయడానికో చెట్లన్నీ ఏం చేసేస్తున్నారు? నరికేసేస్తున్నారు. కనుక చెట్ల వల్ల అనేక రకమైన మేలు ఉంటుంది. చెట్లు లేకపోతే మనము పీల్చే గాలి కూడా ఇబ్బంది అయిపోతుంది. చెట్లు ఏం చేస్తాయంటే విషవాయువును, అంటే చెడిపోయిన వాయువును, చెడిపోయిన గాలిని తీసుకుని మంచి గాలి, ప్రాణవాయువు, ఆక్సిజన్ ఇస్తాయి. చెట్లే లేకపోతే ఆక్సిజన్ ఇబ్బంది అయిపోతుంది, ఊపిరాడక మనము చనిపోతాం. కనుక చెట్లు కావాలి. దేవుడు ఊరికినే లోకంలో చెట్లను సృజించలేదు. ఇప్పుడు ఈ పేపర్ తయారవ్వాలంటే ఏం కావాలి? చెట్టు కావాలి. ఈ దినము కుమార్తె అడుగుతూ ఉంది, డాడీ ఇనుము అమ్మడానికి ఎంత 1 కిలో అంటే, పాత ఇనుము 30 నుంచి 40 రూపాయలు ఉందమ్మా అంటే, పేపర్లు అన్నయ్యం 10 రూపాయలకి అమ్మేయచ్చు అన్నది. పేపర్లు విలువ ఎక్కువమ్మా, ఇనుము మట్టిలోని దొరుకుతుంది, పేపర్ చెట్టులోంచి వస్తుంది, పేపర్కే విలువ ఎక్కువ. పేపర్ యొక్క ఉపయోగం ఎందుకు తగ్గిపోయిందంటే చెట్లు అంతరించిపోయాయి, చెట్లు తక్కువైపోయి పేపర్ వినియోగం లేదు. ఇప్పుడు అంతా కూడా పెళ్లి కార్డులు లేవు, ఏమీ లేవు, అన్నీ కూడా ఫోన్లకి షేర్ చేయడమే. పెళ్లి కార్డు కూడా ఫోటో తీసి పంపించేస్తున్నారు. కనుక పేపర్ ఉపయోగం తగ్గిపోయింది, చెట్లు తగ్గిపోయాయి, ఉష్ణోగ్రతలు ఎక్కువైపోయాయి. కనుక చెట్లు నాటవలసిన బాధ్యత మన మీద కూడా ఉందా లేదా? ఉంది. సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుతుందని బైబిల్ చెప్తా ఉంది. భూమి బహుగా వణుకుచుంది, పాక వలె ఊగుతూ ఉంది. కారణం ఏంటంటే ప్రభు సృష్టిని మనం అతలాకుతలం చేసేస్తున్నాం. మనం అనుకుంటున్నాం మనం మంచిగా ఉండాలంటే ఈ చెట్టు ఉండకూడదు, మంచి ఇల్లు రావాలంటే ఈ చెట్టు నరికేయాలి. సరే, అవసరమైతే తీసేయచ్చు. కానీ అనవసరంగా మనం కొన్ని చెట్లను ఏం చేస్తాము? ఉట్టినే నరికి పడేస్తూ ఉంటాము. కనుక చెట్లు నాటండి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నాకు మీరు మందిరము కట్టించలేరు, ఇవన్నీ నా హస్తకృత్యములే, ఇవన్నీ నా చేతు పనులే, కానీ మీరు నాకు మందిరము కట్టించాలంటే కట్టించలేరు. కానీ ఎవడు దీనుడై నా జగత్కి నా మాట విని వణుకుచుండునో వానిని నేనేం చేస్తాను? దృష్టిస్తాను. ఎవడు దీనుడై దేవుని మాట వింటున్నాడో, దేవుని మాట వినడం వేరు, దీనుడై దేవుని మాట వినడం వేరు. అవునా కదా? ఇప్పుడు మనకు నష్టం కలుగుతుందంటే భయంతో వింటాం. అలా కాదు, మనకు నష్టం కలిగినా కలగకపోయినా దేవుని మాట ఇబ్బందిలోనైనా, ఇరుకులోనైనా, సంతోషంలోనైనా మనం ఉప్పొంగిపోకుండా ఒకే రీతిగా ఉంటే దేవుడు వాడిని దృష్టిస్తాడంట. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన చరిత్ర దినం చూద్దాము. మనందరికీ తెలిసినట్టు ఆయనే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము. మొదటి వచనం నుంచి. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తాను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధమేదనగా, మరలా ప్రత్యక్షత అంటే ఇది ఇంకొకసారి, రెండవసారి. మొదటిసారి ఆయన అందరూ ఒక ఇంట్లో ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రభు అన్నాడు, మీతో మక్కువైండు, పరిశుద్ధాత్మను మీకు పంపిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఈయన మరలా ప్రత్యక్షమైనప్పుడు ఎక్కడున్నారంటే వీళ్ళు తిబేరియా సముద్ర తీరమున ఉన్నారు. సీమోను పేతురు,
దిదుమా అనబడిన తోమయు, గల్లయోలోని కానా అను ఊరివాడగు నతానేలును, జబదయ కుమారులను ఆయన శిష్యులో మరి ఇద్దరును కూడి ఉంటిరి. కొంతమంది అక్కడ ఉన్నారు. ఎక్కడ? సముద్ర తీరమున ఉన్నారు. తిబేరియా సముద్ర తీరమున ఏం చేస్తున్నారు వీళ్ళు? చూద్దాం, కిందకి వెళ్దాం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చుదుమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. పేతురు, నీ దేవుడు పిలిచినప్పుడు పేతురు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? చేపలు పడుతున్నాడు. చేపలు, దోణి, వలలు అన్నీ వదిలిపెట్టి పేతురు ఎవరిని వెంబడించాడు? యేసుప్రభుని వెంబడించాడు. ఇప్పుడు యేసుప్రభు చనిపోయాడు. యేసుప్రభు వారు పేతురుతోటి శిష్యులతోటి లేడు. ఇప్పుడు పేతురు అన్నాడు, ఈ భక్తి అంతా ఎందుకు కానీ, దేవుడే లేడు, నేను మళ్ళీ చేపలు పడతాకి వెళ్తాను అని అన్నాడు. వీళ్ళేమన్నారంట? వీళ్ళేమన్నారు? మేమును నీతో కూడా వచ్చింది మనరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ రాత్రి ఏమీ పట్టలేదు. ఒక అయోగ్యత వల్ల ఎంతమంది వెళ్ళిపోయారంట? పేతురు వల్ల ఎవరెవరు వెళ్ళిపోయారు చూద్దాము. దిదుమా అనబడిన తోమా, కానా ఊరివాడగు నతానేలు, జబదయ కుమారులను ఆయన శిష్యులు మరి ఇద్దరును. అంటే ఎంతమంది? 6 అండి. 7 ఉన్నారు. సీమోను పేతురు ఒకడు, తర్వాత తోమా, నతానేలు, ఇద్దరంటే అక్కడికి 5 అయ్యారు. ఇంకా 2 అంటే ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. 11 మంది శిష్యుల్లో 7 ఉన్నారు. ఇంకెంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. 4 ఏమయ్యారు తెలియదు, కానీ 7 ప్రభావితం చేయగలిగాడు ఎవరు? 6 ప్రభావితం చేయగలిగాడు ఎవరు? పేతురు. నేను చేపలు పడడానికి వెళ్తున్నాను, అంతే, ఎక్కువేం చెప్పాడా? చెప్పలేదు. నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అంటే మేము కూడా వచ్చేస్తామన్నారు. అంటే అందరికీ ఏముంది ఆ టైంలోని? కష్ట పరిస్థితి. అవునా కదా? లేకపోతే వీళ్ళకి చేపలు పట్టవలసిన పని ఏముంది? వీళ్ళు ఇప్పటికే దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు, తర్బీదు ఇచ్చాడు, శిష్యులుగా చేశాడు. సర్వలోకమునికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. రోగముల మీద, దయ్యముల మీద, వ్యాధుల మీద, బలహీనతల మీద, గుడ్డివారి మీద, కుంటివారి మీద చేతులుంచి ప్రార్థన చేసి స్వస్థత కార్యములు చేయమని దేవుడు అధికారము ఇచ్చాడు. అన్నిటిని పక్కన పెట్టేశారు, పెట్టి వెళ్ళిపోయారు. ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు స్వార్థను విశ్రమించేశారు, వదిలిపెట్టేశారు. ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభు యొక్క మాటను ప్రక్కన పెట్టేశారు. వెళ్ళారు, లాభం సంపాదించారా? రాత్రంతా ప్రయాసపడ్డారంట. ఎంతమంది? 7. 7 ఒక్కొక్క చేపైనా పడాలి కదా. ఒక్కడ కూడా ఒక చేప పడలేదు, ఏమీ లేదు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తాను. కొన్నిసార్లు మన పరిస్థితులు అనిపిస్తాయి, భక్తి చేస్తే లాభం లేదులే, లోకంలో ఉన్నవారే మనకన్నా మెరుగ్గా ఉన్నారు, ఈ బోధంత కష్టంగా ఉందిలే, ఈ బోధంత ఇబ్బందిగా ఉందిలే, ఇదంతా చేస్తే లోకములో జీవనోపాధి మనుగడ సాధించడము కష్టతరం అనుకుంటాం. ఏమీ దొరకలేదంట. తర్వాత ఏమైంది? సూర్యోదయం అవుచుండగా యేసు ధరిని నిలిచెను, ఆయనే యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఎంత దూరం అయిపోయారంటే యేసు ప్రభుని గుర్తుపట్టలేని పరిస్థితి. చూడండి, కొన్నిసార్లు మనము దేవునికి ఎంత దూరం అయిపోతామంటే మన పరిస్థితులు బట్టి సైతాను ఎంత దూరం కావాలంటే అంత దూరము తీసుకెళ్ళిపోతాడు, నిలబెడతాడు.
శిష్యులు వారికి ఇచ్చిన అనుగ్రహము, శిష్యులకు దేవుడిచ్చిన అధికారమును ప్రక్కన పెట్టి ఎంత దూరం వెళ్ళారంటే తిబేరియా సముద్ర తీరంలోకి వెళ్ళారు. అది శరీర సంబంధంగా, జాగ్రత్తగా వినండి, ఆత్మ సంబంధంగా ఎంత దూరం అయిపోయారంటే, ఎంత దూరం అయిపోయారు? యేసు ప్రభు అని గుర్తుపట్టలేని పరిస్థితి. దేవునితో ఒక్కసారి మనకి కమ్యూనికేషన్ తెగిపోతే గుర్తుపట్టగలమా? నిన్న ఒక వస్తువు కొనడానికి వెళ్ళాం. వెళ్తే సడన్గా అందులో నేను ఆయన చూడలేదు, ఆయన ఆయన చూడలేదు. మేము ఇలా ఒంగునే మాట్లాడుతూ ఆ వస్తువు కొనేసిన తర్వాత బిల్ కట్టవలసి వచ్చినప్పుడు చూస్తే అతను నాకు తెలిసిన వ్యక్తిలే కనిపించింది. నేను గుర్తున్నానంటే గుర్తులేదన్నాడు. నా పేరు రా డేవిడ్ అంటే, అరే మనం ఇంటర్మీడియట్లో కలిసి చదువుకున్నాం కదా, నువ్వు బాగా లావ్ అయిపోయావు అన్నాడు. అవును, లావ్ అయిపోయాను కదా. అంటే ఎంత దూరం అయిపోయామంటే చాలా కాలం, దాదాపుగా 20 సంవత్సరములు అయిపోయింది కనుక మనుష్యులు కలిసి చదువుకొని ఒకే కాలేజీలో విద్యాభ్యాసము చేసి కలిసి చట్టబట్ట వేసి తిరిగినా కొన్ని సంవత్సరం దూరం అయ్యేసరికి మనుషులు ఒకరినొకరు గుర్తుపట్టడము కష్టమైపోయింది. వీరు కూడా అంతే అయిపోయారు శిష్యులు. దేవునికి మాత్రమే శరీర సంబంధంగా దూరం అవడం కాదు, ఆత్మ సంబంధంగా కూడా దూరం అయిపోయారు కనుక చాలా కాలం ఏమైపోలేదు. యేసు ప్రభు చనిపోయి లేచి ఎన్నో దినములు కాలేదు, కానీ సైతాను ఎంత సులువుగా వారిని చేశాడంటే కొన్ని దినముల్లోనే యేసు ఆయన నడకను, ఆయన స్వరూపమును, ఆయన యొక్క స్వరమును కూడా గుర్తుపట్టలేకపోయారు. అయితే చదవండి, యేసు పిల్లలారా, భోజనం మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. ఆయన దోనె కుడి ప్రక్కన వల వేడని మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారంగా పడినందున వలలాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. సరిపోతుంది. పిల్లలారా అన్నప్పుడు మాటలో కూడా ఆ వ్యత్యాసమును వారు గమనించలేకపోయారు. పిల్లలారా అన్నప్పుడు ప్రభు మాటలోని తేడాను వారు గమనించలేకపోయారు. ఏమైనా ఉందంటే ఏమీ లేదన్నారు. ఇటు కాదు ఇటు వలవేయమన్నప్పుడు కూడా వీడెవడరా మనకు చెప్తున్నాడని కొంచెమైనా అనుమానం వాళ్ళనికి రాలేదు. అంటే సైతానుడు మన మనోనేత్రము గుడ్డితనము కలుగు చేసేస్తాడు. సైతాను మన మనోనేత్రములకు గుడ్డితనమును కలుగు చేసేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం గ్రహించుకోలేము. దేవుడి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. పిల్లలారా అని ఎవరు పిలుస్తాడు? తండ్రి పిలుస్తాడు, అంతేనా? ఇప్పుడు యేసుప్రభు వారికి ఆత్మీయంగా తండ్రి, అవునా కదా? అంతకుముందు ఎవరైనా పిలిచారంటే పిలిచిన సందర్భంలో ఏమీ కనబట్టలేదు. ఆ పిలుపులు విన్నప్పుడు అయ్యో ఈ స్వరము దేవుంది కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటి చెప్పండి? ఎందుకు గుర్తుపట్టలేపారు చెప్పండి? ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? దేవుడు చనిపోయాడు, తిరిగి రాడు, ఆయన పరలోకంలో ఉంటాడులే, మనల్ని ఎప్పుడు చూస్తాడులే అనే వాళ్ళు ధీమాగా ఉన్నారు. అవునా కదా? అవునా కదా? మమ్మీ డాడీ ఊరికి వెళ్ళిపోయారంటే పిల్లలు ఏం చేస్తారు? అన్నీ చెప్పేస్తారు. మమ్మీ డాడీ ఏం చెప్తారు? ఎక్కడికి వెళ్ళొద్దు అంటే వెళ్ళం, ఇక్కడే తినండి, ఇక్కడే తింటాం, బయట ఎక్కడ ఆడుకోవద్దంటే వెళ్ళమంటారు. వెళ్ళిపోగానే ఎక్కడికి వెళ్ళిపోతారు? వీధిలోకి వెళ్ళిపోతారు. వీధిలోకి వెళ్ళిపోయేసరికి అక్కడ ఆడుకునేసరికి నాన్న కర్రట్టుకుని ఎదురుకుండా కనపడ్డాడు అనుకోండి, ఈయన ఎక్కడో చూసినట్టుందిరా అనుకుంటాడు. అవునా కదా? తండ్రిని కూడా ఎక్కడో చూసినట్లుగా ఉంది అంటే వాడి ఉద్దేశం ఏంటి? వెళ్ళిపోయాడు ఊరు అనే ఉద్దేశంలో ఉంటాడు కనుక తండ్రి స్వయంగా వచ్చి నిలబడిన తేడాగా అనిపిస్తుంది. కళ నిజమా? అవునా కదా? శిష్యులు కూడా ఆ పరిస్థితిలోనే ఉన్నారు.
వారి ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు చెప్పాడు, పరిశుద్ధాత్మ ఇస్తాడు, వెళ్ళిపోయాడు కనుక తిరిగి రాడు. కనుక మన వ్యాపారంలో మనకి వెళ్ళిపోదాంలే, మన ఉద్యోగంలో మనం ఉందాంలే, ప్రార్థనకి వెళ్ళకపోతే దేవుని సువార్త చేయకపోతే ఎవరు అడుగుతారులే అనే ఉద్దేశంలో ఉన్నారు. కనుక వారు దాన్ని గ్రహించుకోలేకపోయారు. ప్రభు అన్నాడు, చెప్పాడు, ఒక్కడు గ్రహించాడు. పేతురుతో అన్నాడు, ఆయన యేసు సుమి, ఆయన ప్రభు సీమోను పేతురుతో చెప్పాను. సీమోను పేతురుతో చెప్పాడు, ఏంటి ఆయన యేసు ప్రభురా, నువ్వేదో మాట్లాడేస్తున్నావు, ఎందుకు మిగతా 6 చెప్పలేదు? సీమోను పేతురు ఒక్కడికి ఎందుకు చెప్పాడు? యేసు ప్రేమించిన శిష్యుడు. కింద చూడండి, చదవండి. విని వస్త్రహీనుడై ఉన్నందున ఏం చేశాడంట? పైబట్ట వేసుకుని సముద్రములో దుముకెడు. బట్టలు లేనివాడుగా ఉన్నాడు. ఎవరు? పేతురు. మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు. పేతురు కొంచెం ఎక్కువగా మాట్లాడే వ్యవహారం ఎక్కువ కనుక మొత్తం బట్టలన్నీ తీసేసి, తెల్లవారిపోతుంది కనుక రాత్రంతా చల్లవడు కనుక అన్నీ పిండేసి కేవలము అంగవస్త్రం అంటే గోచితోడు కడ్రాయితో మాత్రమే ఉన్నాడు. యేసు ప్రభుని అలాగే ఎప్పుడు పేతురు స్వయంగా ఆ దుస్తులతోటి ఆయనను దర్శించలేదు. యేసు ప్రభు అని చెప్పగానే పైన ఒక వస్త్రం టక్మని వేసుకుని నీటిలో దూకేశాడు. నేను చూపించకూడదు ప్రభుకి, ఈ పరిస్థితిలో నేను ప్రభు దగ్గరికి కనబడలేను. మిగతా 6 వస్త్రముల విషయంలో కూడా జాగ్రత్తగానే ఉన్నారు. మన యొక్క పరిస్థితి ఎలాగుంది? చర్చిలో ఒకలాగా, దేవుని సేవకులు ఉన్నప్పుడు ఒకలాగా, మన సంఘ విశ్వాసాలు కనబడినప్పుడు ఒకలాగా, బయట ఇంకోలాగా ఉంటున్నామా? ఈ వస్త్రముల గురించి నేను మాట్లాడలేదు. మన యొక్క నడవడే రీతిగా ఉంటుంది. యేసు ప్రేమించిన శిష్యుడు ఒక పేతురు అనబడిన వాడిని హెచ్చరిక చేయవలసి వస్తుంది. ఆయన సుమి అంటే జాగ్రత్త అనే మాటకు సూచనగా పర్యాయ పదము. జాగ్రత్త, ఆయన యేసు ప్రభురా, నువ్వేదో మాట్లాడేస్తున్నావు ఫ్రెండ్ లాగో, అక్కడున్న యోధా మతస్థుల పెద్దలాగా మాట్లాడుతున్నావు, నువ్వు దేవుడని కూడా గుర్తుపట్టలేదు అన్నప్పుడు పేతురు భయపడ్డాడు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వాని నేను దృష్టి పెడతాను. పేతురు విన్న వెంటనే ఏం చేశాడు? వణికాడు. పేతురు యేసు ప్రభువాని తెలియగానే అంతవరకు ఎలాగున్నా అంతమంది 6 ప్రభావితము చేసిన వాడైనా దృష్టి పెట్టాడా? దృష్టి పెట్టలేదా? దేవుడని వినగానే, యేసు ప్రభువాని అనే మాట వినగానే వస్త్రం వేసుకొని నీటిలోనికి దుమికాడు. దేవుడు పేతుని దృష్టించుతున్నాడు. ఇప్పుడు గద్దించాడు. ఎవరు? యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను పేతుని గద్దించాడు. కానీ దేవుడు ఎవరిని దృష్టించట్లేదు. అయితే పేతురుని దేవుడు ఏమడుగుతున్నాడు చూడండి. వారు భోజనం పెట్టారంట. 15వ వచనం చదవండి. వస్తుందా? వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? మిగతా 6 ప్రశ్న దేవుడు వేసాడా? లేదు. మిగతా 6 ప్రశ్న లేదు. లేకపోతే ఇంట్లోకి మార్చు, దాంట్లోకి మార్చు, బాగానే ఉందా? మిగతా 6 ఈ యొక్క దానిలోని జయము లేదు, ఈ పిలుపు లేదు. భోజనం పెట్టారు, చేప కాల్చాడు, ఉంది అక్కడ చూడండి. ఎన్నో వచనము? 9వ వచనం. వారు దిగి దానికి రాగానే అక్కడ నిప్పులను రొట్టె కనబడను. యేసు వారితో చెప్పగా, చూడండి, వాళ్ళ దోన్లోంచి రాకముందు ఏమున్నాయంటే అక్కడ
రొట్టె, చేపలు ఉన్నాయా లేదా? వీళ్ళకి దగ్గర ఇంతకుముందు ఏమైనా ఉన్నాయా? లేవు. ప్రభు చెప్పే వరకు చేపలు వ్యవహారం ఏమి అక్కడ లేదు. కానీ వాళ్ళు దిగి రాకముందే అలిసిపోయారు కనుక నిప్పుల మీద రొట్టెయు ఏంటంట ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడ్డాయి. ఇప్పుడు మీరు పట్టిన చేపలు కూడా కొన్ని తీసుకుని రండి వారితో చెప్పగా ఎక్కి వరకు దరుగులాగాను 153 చేపలు, పెద్ద పెద్ద చేపలు పడ్డాయంట. తర్వాత వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయదని వారితో నేను తెగింపలేదు. యేసు వచ్చి అలాగే చేపలు కూడా పంచిపెట్టాను. యేసు మృతుల్లో లేచిన తర్వాత ఇది 3వసారి అంట. యేసు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన లేచింది ఇది 3వసారి. 3వసారి ఆయన దర్శనము చేసివలసి వచ్చింది. భోజనం అయిపోయింది, అందరు కమ్మగా తిన్నారు. చేపలు ఉన్నాయి, బాగా కాల్చారు. రొట్టెలు ఉన్నాయి, కాల్చుకున్నారు, తినేశారు. తినేసిన తర్వాత సీమోను పేతురుని యేసు చూచి 15వ వచనం చదవండి. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, సరిపోతుంది, సీమోను పేతురుని మాత్రమే చూశాడు. యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఇప్పుడు ఎవరికైనా కోపం వస్తుందా రాదా? మమ్మల్ని అందరినీ పెట్టుకుని వీళ్ళకంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు అని అడుగుతున్నాడు. వీడేమోని నువ్వు వస్తే కనీసం గుర్తునే పట్టలేదు, బట్టలు లేకుండా వస్త్రహీనుడిగా దిగంబరిగా నగ్నంగా ఉన్నాడు. మేము చెప్తేనే కానీ వీడికి యేసు ప్రభు అని ఇంకిత జ్ఞానం సోయ కూడా ఒంటి మీద లేదు అని అనుకోవచ్చు. కానీ యేసు ప్రభు జాగ్రత్త సుమి అని యోహాను అనగానే వాడు దుమికి ఏం చేశాడంటే ముందు పై వస్త్రం వేసుకుని నీటిలోనికి దుమికాడు. ఎవడు దీనుడైన మాట విని వణుకుచుండనో వానినే నేను దృష్టి ఉంచుతాను. చిన్నదే, ఎక్కువేం కాదు, దీంట్లో పెద్ద పాఠమేమీ లేదు. కానీ పేతురు యేసు ప్రభు గురించి కొంచెం దూరం అయిపోయినప్పటికీ ఆత్మ సంబంధంగాను శరీర సంబంధంగాను మిగతా 6గురిని ప్రభావితము చేసి చేపల వేటకు తీసుకెళ్ళవలసి వచ్చినప్పటికీ మారుస్తావా వచ్చినప్పటికీ ఇక్కడ దానికి పెట్టు, త్వరగా కానివ్వండి, త్వరగానా. వినుచున్నాడో మనం ఇక్కడ గమనించినట్లయితే, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? సరిపోతుంది. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు ఏమన్నాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదు కదా ఆయన ప్రభుతోటి పేతురు చెప్పాను. యేసు నా గొర్రెపిల్ల మేపుమని పేతురుతో చెప్పాను. మరలా యేసు, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడుగుగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను చెప్పాను. 3వసారి అని యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి పేతురును అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు,
నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఎన్నిసార్లు అడిగాడు దేవుడు? 3 సార్లు. ఎన్నిసార్లు బొంకాడు పేతురు? దానికి సాక్షిగా ప్రభు 3 సార్లు అడుగుతున్నాడు. అంటే మనస్తాపము కలుగు చేయడానికి, అంటే పేతురుని అందరి ముందు అరే నువ్వు తప్పు చేసావురా, నన్ను ఎరగనని చెప్పావురా అని నిందించడానిక కాదు, మనస్తాపము కలిగించడానికి, మళ్ళీ రెండవసారి ఆ తప్పు చేయకుండా ఉండడానికి. కొన్నిసార్లు మనల్ని ఎవరైనా గద్దిస్తే, దైవజనులు కానివ్వండి, దేవుడు కానివ్వండి, వాక్యము కానివ్వండి, ఏదో ఒక రీతిగా ఒక గద్దిం మనకు వచ్చింది అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మళ్ళీ నీవు నేను ఆ తప్పు చేయకూడదని ఉద్దేశమే, కానీ నిన్ను నన్ను నిందించాలని కాదు. 3 సార్లు ఎందుకు అడుగుతున్నాడు ప్రభు అంటే, బాబు మొదటిసారి ఏదో ప్రభు తెలియదని పొరపాటున అనేసాం అనుకోవడానికి లేదు. రెండవసారి కూడా ప్రభు ఎవరో నాకు తెలియదన్నావు. రెండవసారి కూడా గబుక్కని అక్కడున్న హడావిడి వల్ల అనేసానికి, మూడవసారి ఖచ్చితంగా అనకూడదని నువ్వు నిశ్చయించుకోలేదు. మూడవసారి కూడా ఈయన యేసు శిష్యుడా అంటే నేను కాదు అని ముమ్మారు బొంకేవో. అందుకే ప్రభు ఇక్కడ 3 సార్లు పదే అడుగుతున్నాడు. మూడవసారి అడిగినప్పుడు పేదరికి ఏమొచ్చిందంట? వ్యసనం వచ్చింది, కొంచెం ఆయాసం వచ్చింది. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంక కొంచెం చేదస్తం ఎక్కలేకుంది కదా. కొన్నిసార్లు మనకు అలాగ అనిపిస్తుంది. ఏదైనా ఒక విషయాన్ని 10 సార్లు అడిగారంటే దాంట్లో అర్థము వేరుగా ఉంటుంది, కానీ మనకి ఎలాగుంటుంది? చేదస్తం లాగా ఉంటుంది. ఈయనేంట్రా చేదస్తంగా మాట్లాడుతున్నాడు, ఈయనేంట్రా చెప్పిందే చెప్తున్నాడు, అడిగింది అడుగుతున్నాడు అనిపిస్తుంది. కానీ నీవు మళ్ళీ ఆ యొక్క దాంట్లోనికి పడిపోకుండా ఉండాలని, మళ్ళీ ఆ స్థితిలోకి వెళ్లకుండా ఉండాలని, మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలని ప్రభు ఉద్దేశము. మనం అనుకుంటాము ఎందుకురా, ఇవన్నీ మనకు తెలిసిందే కదా. ముందు సమాధానంలోనే చెప్పేశాడు ఎవరు? పేతురు, నేను ప్రేమిస్తున్నాను కదా నీకు తెలుసు కదా అన్నాడు. రెండవసారి అడిగితే ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. మూడవసారి అడిగితే కొంచెం వ్యసనపడి దీర్ఘ సమాధానము చెప్పాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, యేసు నా గొర్రెలను మేపము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నువ్వు చాచుదువు, వేరొకడిని నడుము కట్టి నీకిష్టము కాని చోటుకి నేను మోసుకుని పోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీకు ఇప్పుడు టైం ఉంది, యవన కాలంలో ఉన్నావు. నీ యవన కాలమై ఉన్నప్పుడు ఏం చేస్తావంట? నీకిష్టమైన చోటికి నువ్వు వెళ్తున్నావు. మనకు ఆరోగ్యం బాగుంది అనుకోండి, డాక్టర్ దగ్గరికి మనం ఎవరైనా తీసుకెళ్ళాలా? నడవగలిగితే మనం ఈ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలంటే ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, పిల్లలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి. కొంచెం లెగలేని పరిస్థితి ఉందనుకో, ఇక్కడ చూపిస్తున్నాను కానీ నువ్వు ఇక్కడ చూపించుకో. మనం మాట్లాడలేం కనుక వాళ్ళు ఏ హాస్పిటల్ తీసుకెళ్తే ఆ హాస్పిటల్కే వెళ్ళాలి. కొంచెం మనకు బాగుండి అంత సంపాదించి, అంటే నేను ఫలానా హాస్పిటల్ కంటే ఫలానా హాస్పిటలే, ఫలానా దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికే వెళ్తాము. ముసలితనం వచ్చిన తర్వాత ఏది పెడితే అది తినాలి, అవునా కదా? ప్రభుదే చెప్తున్నాడు, నీవు యవన కాలమై ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు. ముసలితనంలో నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి వీలు లేదు. కనుక నువ్వు నన్ను నిజముగా ప్రేమిస్తే నువ్వు నా గొర్రెలను మేపుము అని ఎవరితో చెప్పాడు? పేతురుతో చెప్పాను. అతడు ఎట్టి మాట చెప్పాను. ఇట్లా చెప్పి నన్ను వెంబడించమని పేతురుతో అనెను. పేతురు వెనుకకు తిరిగి భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకున్న ప్రభువా, శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. పేతురు అతను చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడు నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను
వెంబడించుమనెను. సరిపోతుంది. మంచి మాట. పేతురు కోసం దేవుడు చెప్పాడు, కానీ పేతురు కొంచెం ఎక్కువ ఆతృత కదా. యేసు ప్రభుని భోజన విందులో కూర్చున్నప్పుడు మీ 12 మందిలో ఒకరు నన్ను ఏం చేస్తారు, అప్పగిస్తారన్నప్పుడు ఒకడు ఏం చేస్తాడంట, యేసు ప్రభు రొమ్ము మీద ఆనుకొని నేనా ప్రభా అని అడిగాడు. ప్రభా, మరి నాకేమో నీ గొర్రెలు మేపమన్నావు, వీడి సంగతి ఏంటి? అవునా కదా? వాడి సంగతి నీకు ఎందుకయ్యా? నీకేమైనా అభ్యంతరం ఉందా? నేను వచ్చే వరకు అక్కడ ఉంటాడేమో, వాడు ఇక్కడ ఉంటే నీకు అభ్యంతరం ఏంటి? నువ్వు నన్ను వెంబడించు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, వాళ్ళ ప్రార్థన రావట్లేదులే, మనం కూడా మానేద్దాం. వాళ్ళు ఈవేళ వాళ్ళు అక్కడిక్కడికి వెళ్ళిపోతున్నారులే, మనం ఉండి మనం ఏం సాధించాంలే అనిపిస్తుందా? అనిపించదా? మన నెక్స్ట్గా ఉన్న మనం ఏం సాధించాము? మనం బాగా ఉన్నాం కదా. అతను కూడా ఎక్కడున్నాడు? ఈ రెండో వాడు ఎక్కడున్నాడంట? యేసు ప్రభు రొమ్మున అనుకుని, ప్రభువా నిన్ను అప్పగించేవాడు ఎవడు అని అడిగిన వాడు ఈడుతను కూడా ఉన్నాడు కదా. అతని సంగతి ఏంటని అడిగితే, అతని సంగతి నీకెందుకయ్యా, నువ్వు నన్ను వెంబడించు. మనం ఇతరులు చూడకూడదు ఎప్పుడు కూడా. ఎవరో దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తాను. చర్చిలోని అందరూ ఒకేలాగా ఉంటామా? ఉండం. స్కూల్లో పిల్లలందరూ ఒకేలాగా ఉంటారా? ఒకడు అసలు కాలేజీకి స్కూల్కే వెళ్ళడు, ఒక రోజు వస్తాడు, ఒక రోజు ఆలస్యంగా వస్తాడు, ఒకడు ఒక పూట వస్తే మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాడు. రకరకాల విద్యార్థులు పాఠశాలలోని, కళాశాలలోని, విశ్వవిద్యాలయాల్లో ఉంటారు. ప్రభు దగ్గర శిష్యులు కూడా అలాగే ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు. ప్రభు అన్నాడు, అందరి కోసం నువ్వు పట్టించుకోకు, అందరి విషయం అనవసరం నీకు, నీ విషయమై నేను పట్టింపు కలిగి ఉన్నాను. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నా దృష్టి. వాళ్ళలాగా నువ్వు ఉంటావు, వాళ్ళలాగా ఉండు, అయితే నువ్వు నన్ను ప్రేమించట్లేదు. వాళ్ళలాగా నువ్వు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపో, అయితే నువ్వు నన్ను ప్రేమించట్లేదు. ఎవరిని దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడో వానికి ఎక్కువ గద్దింపులు ఉంటాయి. ఎవడో ఎక్కువగా దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు వాడికి ఎక్కువ గద్దింపులు, శిక్ష అన్నీ ఉంటాయి. ఎందుకంటే దేవుడు వారిని లోకములో మట్టిలో నుంచి మాణిక్యంగా మార్చాలని. కష్టం వచ్చినప్పుడు అనుకుంటాం నేను భక్తి చేయట్లేదేమో అని, ఇబ్బంది వచ్చినప్పుడు అనిపిస్తుంది నా భక్తి సరైనది కాదేమో అని, నేను వెళ్తున్న సహవాసం సరైనది కాదేమో, నా యొక్క కాపరి సరైన వాడు కాదేమో. కాదు, బైబిల్ చెప్తా ఉంది, నిన్ను వజ్రముగా, నిన్ను మెరుగైన రాయిగా, నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయాలని చూస్తున్నాను, అందుకే నీకు ఎంత కష్టం పెడుతున్నావు. మనం అనుకుంటాము వాడు బాగానే ఉన్నాడు కదా, ఈమె బాగానే ఉంది కదా, ఈమె ప్రార్థన రాపోయినా సాగుతుంది, ఆమె ఉపాసన చేయకపోయినా సాగుతుంది, ఫలానా ఆమె తాగుతున్నా సాగుతుంది, ఫలానా ఆమె కజ్జానికి వెళ్తున్నా సాగుతుంది, ఫలానా అతను పాపంలో ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు అనుకుంటున్నాం. ప్రభు అంటున్నాడు, వాళ్ళందరికీ నీకు అభ్యంతరం ఎందుకు, నేను పిలుస్తాను కనుక నీవు నన్ను వెంబడించు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుతాను. లెక్క ప్రకారం చెప్పాలంటే పేతురికి అర్హత ఉందా? 3 సార్లు బొంకాడు, కానీ 3 సార్లు అదే నోటితో చెప్పించాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. దేవునికి సమస్తం సాధ్యము. నీ యొక్క తిరుగుబాటు, నీ యొక్క మూర్ఖత, నీ యొక్క సనుగుడు, నీ గనుగుడు వల్ల నువ్వు దూరం అయిపోయినా, నీవు ఏదో ఒక సందర్భంలో దేవుని మాట విని భయపడ్డావు కనుక దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? దృష్టించుచున్నాడు. అలాగ దేవుడు మన విషయంలో దృష్టించి దేవుని యొక్క సువార్త విషయంలోనే కానివ్వండి, ఆత్మ సంబంధమైన విషయంలో కానివ్వండి, శరీర సంబంధమైన విషయంలో కానివ్వండి, ఉన్నతమైన మెట్లో పెట్టినట్లుగా ఆయన ఆత్మ మనకి సహాయం చేసి కాపాడుగా. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవాన్ని ఘనమైన పాదములు కొందనములు. ఎవడు దీనుడై విరిగిన మనస్సు కలిగిన మాట విని వణుకుచుండునో వానిని దృష్టిస్తానని సెలవిస్తున్నావు కదా దేవా. మనుషులు మేము చూడనివ్వద్దు, మనుషులేమో చూస్తే మేము బలహీనము,
నిన్ను ప్రేమించిన ఒక శిష్యుని రొమ్మున అనుకున్నవాడు ప్రభా నేనా నేనా అని అడిగినవాడు వాడి సంగతి ఏంటంటే వాని సంగతి నీకెందుకు, నువ్వు నన్ను వెంబడించమన్నావు. మనుషులు చూస్తే, మనుషుల యొక్క పాపములు చూస్తే, మనుషుల యొక్క బలహీనతలు చూస్తే, మనుషుల లోకంలో తప్పుపోవడం మేము చూస్తే మేము పరిపూర్ణం కాలేం కదా. అందుకే ప్రభా నన్ను వెంబడించు, నీకు అభ్యంతరం ఏమిటి అని అడిగావు. 3 సార్లు ముమ్మారు నువ్వు నన్ను ఎరుగు నన్ను బొంకిన ఆ నోరుతోటే నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, ప్రేమిస్తున్నాను ప్రభా, ప్రేమిస్తున్నాను ప్రభా అని చెప్పేటట్లుగా చేసినావు కదా. ఎందుకంటే పేతురు నీవు అని తెలియగానే అతడు దిగంబరయుండి చూచి పై వస్త్రం వేసుకుని నీటిలోనికి దుమికాడు. ప్రభా మా జీవితం ఎలాగుంది? భయపడుతున్నామా? నీ మాట విని భయపడుతున్నామా? గ్రహించుకునే భాగ్యం మాకు మీరు దయచేయండి. మనుషుల బలహీనతలు మేము చూడనివ్వద్దు, మనుషులకు అపిత్రతలు మేము చూడనివ్వద్దు, మనుషులకు ఇతరులతో సాంగత్యం మేము చూడనివ్వద్దు. ప్రభా నీతో సాంగత్యము కలిగి నీ మాట విని భయపడి వణికి పేతురుకున్న అర్హతను మేము కూడా సంపాదించుకునే భాగ్యము మాకు మీరు దయచేసి బలపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడయండి. పేతురికి ఇచ్చిన అర్హతను మనకి ఇచ్చి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరి చిన్న